దాదాపు 13, 14 సంవత్సరాల క్రితం ఈ దీపోత్సవం అనేది హైదరాబాదులో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది కదా, దీనికి ఆ మొట్టమొదట జరిగిన దీపోత్సవానికి ఒక సంబంధం ఉంది, చాలా ప్రత్యేకమైనది. ఏమిటంటే ఆ మొట్టమొదటి దీపోత్సవంలో మొట్టమొదటి దీపం వెలిగించి అసలు ఈ వైభవాన్ని హైదరాబాద్కి కల్పించడంలో మొట్టమొదటి దీపం వెలిగించింది శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు. ఎప్పుడో 13, 14 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఈసారి విచిత్రంగా ఈసారి దీపోత్సవంలో నిన్న శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు వచ్చి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. అంటే అర్థమవుతుంది కదా, ఈ 2 కోటి దీపోత్సవాలు కూడా, ఈ 2 దీపోత్సవాలు చాలా ముఖ్యమైనవి. అసలు ఈ కోటి దీపోత్సవం వేదిక మీద అడుగు పెట్టని ప్రవచనకర్త కానీ పీఠాధిపతి కానీ ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చారు, ఇక్కడ అందరినీ ఆశీర్వదించారు, ప్రవచనామృతాన్ని పంచారు. చాలా అద్భుతమైన వేదిక ఇది. అలాగనే మీరు కళాకారులను చూస్తే ఇందాక నుంచి చూస్తున్నాం, ఇటుపక్క కానీ అవతల పక్క ఇంకొక వేదిక ఉంది, దాని మీద కానీ చూస్తే వందలాది మంది కళాకారులు వాళ్ళ కార్యక్రమాలు చేయడం, అదంతా ఎంత కన్నుల పండుగగా ఉంది. అలాగే ఎంతమందికి అది అవకాశాన్ని కల్పిస్తోంది, ఎంతమందికి ఎక్స్పోజర్ని కల్పిస్తోంది చూడండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. అది పక్కన పెడితే కింద విగ్రహాలు అవన్నీ చూడండి. ఈరోజు అనంత పద్మనాభస్వామి పూజ జరుగుతోంది, అలాగే నృసింహస్వామి కళ్యాణం జరుగుతోంది. దానికి సంబంధించిన అలంకరణలు, దానికి సంబంధించిన మూర్తులు అవన్నీ మొత్తం వేదికా ప్రాంగణం అంతా దాదాపు 50 మూర్తుల్ని తీసుకొచ్చి పెట్టారట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత కష్టతరమైన విషయం అది అసలు. అలాగే కింద వేసే ముగ్గులు కానీ రేపొద్దున వచ్చి చూడండి, రేపు కార్యక్రమానికి అనుగుణంగా మళ్ళీ ఆ మూర్తులన్నీ మారిపోయి కొత్త వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తున్నారు ఎంత అని. అసలు కోటి దీపోత్సవం యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత పెద్దది అని చెప్పడానికి ఒక చిన్న సంఖ్య చెప్తా, మీకు ఆశ్చర్యం వేస్తుంది, చాలామందికి తెలియకపోవచ్చు. కోటి దీపోత్సవంలో ఒక రోజు వాడే నూనె ఎంతో తెలుసా? దీపాలకి 15,000 లీటర్లట ఒక రోజు వాడే నూనె. అలాగే ఇప్పుడు 2 వారాల పాటు జరుగుతుంది కదా ఈ కార్యక్రమం. అంటే చూడండి ఎంత పెద్ద మ్యాగ్నిట్యూడ్లో జరుగుతోంది అని. ఎలా జరిగిపోతున్నాయండి ఇవన్నీ అంత అద్భుతంగా అంటే దానికి వెనకాల 2 వ్యక్తులు, ఆ దంపతులు వాళ్ళ పూనిక వల్ల జరుగుతోంది. నరేంద్ర చౌదరి గారును శ్రీమతి రమాదేవి గారు, వాళ్ళిద్దరూ కలిసి ఎంత నిస్వార్థంగా చేస్తున్నారంటే హైదరాబాదు వాసులందరికీ కైలాసానికి వెళ్ళిన అనుభూతి కలగాలి అని తపనతో చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళైనా వద్దనుకున్నారనుకోండి, చూడండి ఈ కోటి దీపోత్సవానికి విపరీతంగా ఖర్చు అవుతుంది, అంతేనా? దీనిలోంచి రాబడి ఏముండదు. ఏమిటి వాళ్ళ రాబడి అంటే భగవంతుడికి అర్పించుకునే భక్తి, మీరందరూ పొందే ఆనందం, అదే వాళ్ళకి కావాలనుకున్న రాబడి. ఆయన ఎందుకులే ఇది అనుకున్నారనుకోండి, జరగదు. లేకపోతే ఆవిడ అమ్మో ఇన్ని నెలలు కష్టపడాలండి, ఎందుకంటే ఈ వేదిక ఇవన్నీ కూడా ఎప్పుడో 6-7 వారాల ముందు నుంచి మొదలు పెడతారు. ఇదేదో వారం రోజుల్లో జరిగిపోయే వ్యవహారం కాదు. వాళ్ళిద్దరిలో ఎవరు అలా అనుకున్నా సరే ఈ కార్యక్రమం జరిగేది కాదు కదా. ఆ దంపతులు ఇద్దరూ కూడా ఒకే ఒక ఆశయం కోసం 2 శరీరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు. కోటి దీపోత్సవం అంటే మొట్టమొదట వాళ్ళే గుర్తొస్తారు. అందుకని వాళ్ళకి శివయ్య పరిపూర్ణమైన ఆశీస్సుల్ని అందజేయాలి అని కోరుకుంటున్నాను. చూడండి, అది చెప్పగానే భగవంతుడు చినుకుల రూపంలో ఆశీర్వచిస్తున్నాడు. చాలా సంతోషం.